హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మంజుష ఫ్రమ్ చికాగో. ఈరోజు హూవర్ బ్రాండ్ వాక్యూమ్ క్లీనర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామండి. అంటే ఈరోజు దీని ప్రోడక్ట్ గురించి మీకు రివ్యూ ఇస్తున్నాను. థ్యాంక్స్ గివింగ్కి ఆఫర్ ఉందని చెప్పేసి తీసుకున్నాము. $400 ఐ థింక్ సో, $150 కలా వచ్చింది అనుకుంటే. ఇది ఓన్లీ వెట్టే అండి, వెట్ వాక్యూమ్ క్లీనర్. మనం దీనితో సోఫా క్లీన్ చేసుకోవచ్చు, కార్పెట్ క్లీన్ చేసుకోవచ్చు. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, దాంతోటి సోఫాను కూడా మనకి ఈజీగా క్లీన్ అవుతుంది. ఇక్కడ మీకు లోపల బ్రషెస్ ఉన్నాయి కదండి, వాటితోటి బాగా సూపర్ ఫాస్ట్గా మనకి క్లీన్ అయిపోతుంది అనమాట. మేము ఆల్రెడీ ఇంతకుముందు వాడాము, అది 5 years వచ్చింది, ఇంకా పాతగా అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు కొత్త తీసుకున్నాము. ఇది కొంచెం కెపాసిటీ ఎక్కువ ఉన్నది. సో ఇప్పుడు చూసేయండి ఎలా ఉందో. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేను ఈ ప్రోడక్ట్ రివ్యూ చేస్తున్నానండి. హూవర్ చాలా పెద్ద బ్రాండు, అంటే వరల్డ్ వైజ్లోనే చాలా పేరున్న బ్రాండ్ ఇది. మనమే అన్నీ అసెంబుల్ చేసుకోవాలి, వాళ్ళు ఇలా పార్ట్స్గా ఇస్తారు. మనకి ఈజీ అవుతుందండి పని, టైం సేవింగ్ అవుతుంది. కార్పెట్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మనకి కార్పెట్ చూస్తే చాలా నీట్గానే ఉంది బయటకు అనిపిస్తుంది, కానీ లోపల చాలా డస్ట్ ఉండిపోతుంది. చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ లోపల ఆ కార్పెట్లో ఇరుక్కు ఉంటాయన్నమాట. వాటి అన్నింటిని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేస్తుంది. మనము దాంట్లో వాటర్ వేసేసి లిక్విడ్ కూడా ఇస్తారు వాళ్ళే. అంటే కొంతమంది కుక్కలు పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, ఇలా కుక్క పిల్లలు పెంచుకునే వాళ్ళకి అయితే బెస్ట్ వాక్యూమ్ అని చెప్పొచ్చు. ఇంకొంతమంది ఓసీడీ ఉన్న వాళ్ళు, ఖచ్చితంగా నీట్గా ఉండాలి ఇల్లు అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది యూజ్ చేస్తారండి. మేమైతే సోఫాకి ప్లస్ వాక్యూమ్ కార్పెట్ కోసమనే తీసుకున్నాం అనమాట. ఇదిగో ఇదేనండి, దీని బాడీ పార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది, చూస్తున్నారు కదా. మనకి మల్టీ పర్పస్లో యూజ్ అవుతుందండి. ఆ పైప్స్ ఇచ్చారు చూసారు, ఈ బ్యాగ్, అది సోఫాకి మనకి కనెక్ట్ చేసుకొని క్లీన్ చేసుకోవడానికి. కిచెన్లో నీరు ఒలికిపోయిన, బాత్రూమ్ ఫ్లోర్ తడిగా ఉన్న నీటిని పూర్తిగా పీల్చేస్తుంది అనమాట. ఇది స్ట్రాంగ్ ఉంది, ప్రీమియం బాడీ, లార్జ్ కెపాసిటీ ట్యాంక్. దీనికి వీల్స్ ఉండడం వల్ల ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది, లాంగ్ టర్మ్కి యూజ్ అవుతుంది. అదేనండి ట్యాంక్, మనం వాటర్ ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ వాక్యూమ్ క్లీనర్ ఎలా పనిచేస్తుంది అంటే, నేను కార్పెట్ అంతా క్లీన్ చేసి దాంట్లో వచ్చే మురికినంతా మీకు చూపిస్తాను. ఇప్పుడు వీడియో లెంతీ అయిపోతుందని చెప్పేసి నేను మీకు ఓన్లీ ప్రోడక్ట్ రివ్యూ మాత్రమే ఇస్తున్నాను. ఇక్కడ ఈ బుక్లో మనం చూపించినట్టుగా అన్ని అసెంబుల్ చేసుకోవాలి. ఈజీయే అండి. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదేనండి ట్యాంక్, చాలా పెద్దగా ఇచ్చారు. లాస్ట్ టైం తీసుకుంది కొంచెం చిన్నగా ఉంది. అస్సలు నాయిస్ ఉండదండి, అంటే మరీ ఎక్కువే ఉండదు, కొద్దిగా వస్తుంది అంతే. అపార్ట్మెంట్లో వాళ్ళకి ఉన్న వాళ్ళకి, ఆఫీస్ ఉన్న వాళ్ళకి, షాప్స్, లార్జ్ హోమ్స్ ఉన్న వాళ్ళు, విల్లాస్ ఉన్న వాళ్ళు, డీప్ క్లీనింగ్కి రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ చాలా యూజ్ఫుల్. స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుందండి ఇది, మల్టీపర్పస్ క్లీనింగ్ చేస్తుంది, లాంగ్ లాస్టింగ్ ప్రోడక్ట్ అని చెప్తాను నేనైతే. మీకు ఒక పవర్ఫుల్ వెట్ వాక్యూమ్ క్లీనర్ కావాలంటే ఇది మంచి చాయిస్ అండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హానెస్ట్ ప్రోడక్ట్ రివ్యూ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, ఓకేనా. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కొంచెం మీకు సైజ్ పెద్దగా అనిపిస్తే ఇందులో చిన్నవి కూడా ఉంటాయండి, తక్కువ కెపాసిటీవి కూడా ఉంటాయి, మీరు అది కూడా తీసుకోవచ్చు. ఇది ట్రస్టెడ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అండి, ఈ హూవర్ కంపెనీ. ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు ఇక్కడ ఇవి కనిపిస్తుంది, ఈ కార్పెట్ ఉంది కదండి, దీన్ని అయితే అసలు కొత్త దానిలాగా చేసేస్తుంది. ఇప్పుడే షాప్లోంచి కొని తీసుకొచ్చి
అంటే చెప్పినా కూడా ఎవరైనా నమ్మేస్తారు. అంత బాగా క్లీన్ చేస్తదండి. మనకి అవుట్‌పుట్ కూడా బాగా క్లియర్‌గా కనిపిస్తది. ట్యాంక్ నిండా మురికి వాటర్ ఇలా వస్తాయండి. నేను ఫస్ట్ టైమ్ చూసినప్పుడైతే చాలా సర్ప్రైజ్ అయిపోయాను. ఆ చిన్నది ఇప్పుడు మీకు చూపించాను కదా! అది సోఫాని ఇట్లా క్లీన్ చేసేదనమాట. మేము సోఫా దగ్గర ఇలా హ్యాండ్ పెట్టుకునే దగ్గర ఆయిల్ పడిపోయి చాలా జిడ్డయిపోయిందండి. దానికోసమే తీసుకున్నాము. అది చాలా క్లీన్ అయిపోయింది. ఆ వీడియో కూడా తీసాను. మీకు పెడతాను. ఓకేనా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.